ఓం శాంతి. అవ్యక్త సూచనలు 34/2025. కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. బాబా మరియు మీరు ఈ కంబైన్డ్ రూపాన్ని అనుభవం చేస్తూ సదా శుభభావన, శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వాణి, శ్రేష్ఠ దృష్టి, శ్రేష్ఠ కర్మల ద్వారా విశ్వ కళ్యాణకారి స్వరూపాన్ని అనుభవం చేసినట్లయితే క్షణంలో సర్వ సమస్యలను సమాధానపరచగలరు. సదా ఒక స్లోగన్ను గుర్తుంచుకోండి: సమస్యగాను అవ్వము, అలాగే సమస్యను చూసి అలజడి చెందము. స్వయం కూడా సమాధాన స్వరూపులుగా ఉంటాము మరియు ఇతరులకు కూడా సమాధానాన్ని ఇస్తాము. ఈ స్మృతి సఫలతా స్వరూపులుగా చేస్తుంది. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్త సూచనలు 29/4/2025. కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. స్వయాన్ని తండ్రితో పాటుగా కంబైన్డ్గా ఉన్నట్లు భావించినట్లయితే వినాశీ సహచరుడు కావాలి అన్న సంకల్పము సమాప్తమైపోతుంది. ఎందుకంటే సర్వశక్తివంతుడు సహచరునిగా ఉన్నారు. ఏ విధంగానైతే సూర్యుని ఎదురుగా అంధకారం నిలవలేదో అలాగే సర్వశక్తివంతుని ఎదురుగా మాయ యొక్క ఎటువంటి వ్యర్థ సంకల్పం కూడా నిలవలేదు. ఏ శత్రువైనా దాడి చేసే కంటే ముందు ఒంటరిగా చేస్తాడు. అందుకే ఎప్పుడూ ఒంటరిగా అవ్వకండి. ఓం శాంతి.